నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు నారా దేవాంశ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు సీఎం చంద్రబాబుకు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అర్చకులు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలిచ్చారు. తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం తరికొండ వెంగమాంబ సత్రంలో దేవాంశ్ పేరుతో అన్నదానం నిర్వహించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రసాదాలు వడ్డించారు. బ్రహ్మలోకములలో చేసిన పుణ్యములతో సమానం. కనుక ఏ దేవు దివ్యమూర్తి యొక్క ప్రభావం ఈ లోకాలన్నింటినీ కటాక్షిస్తోందో. ప్రతిరోజు ఎంతో మంది భక్తులు తిరుమలకు వస్తున్నారని, అన్నదానానికి చాలా మంది వితరణ ఇస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. మనవడు నారా దేవాంశ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తరికొండ వెంగమాంబ సత్రంలో దేవాంశ్ పేరుతో అన్నదానం నిర్వహించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రసాదాలు వడ్డించారు. అనంతరం చంద్రబాబు టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు. రుచి కలిగినటువంటి భోజనాన్ని ఇక్కడ ఉచితంగా పొందటం సన్నద్ధులవుతూ ఉన్నారు. పరస్పరం అందించుకుంటూ వచ్చి ఈ అన్నప్రసాద కేంద్రంలో భోజనాన్ని స్వీకరించిన మనసులో శ్రీనివాసుని దివ్యమంగళ వెళ్ళి ఈ క్షేత్రంలో వచ్చేటువంటి దివ్య ఆళ్వారుల భావన ఇది. నజ్జన్మన భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మర. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తనను కాపాడాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమల క్షేత్ర అభివృద్ధిపై సీఎం సమీక్ష నిర్వహించారు. పద్మావతి వసతి గృహంలో ఈవో టీటీడీ చైర్మన్ పాలక మండలి సభ్యులతో సమావేశమయ్యారు. చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ అలిపిరి వద్ద జరిగిన బ్లాస్టింగ్ ఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. 24 క్లైమోర్ మైన్స్ తనపై బ్లాస్ట్ చేశారని, నేను ఏ తప్పు చేయలేదని ప్రజాహితం కోసం పనిచేశానన్నారు. ఇప్పటికీ ఆ ఘటన తనకు గుర్తుందన్నారు. వెంకటేశ్వర స్వామి మహిమ ఎంతో గొప్పదన్నారు. దానివల్లే నేను బయటపడ్డానని చెప్పారు చంద్రబాబు. ఇక్కడ ఉండే వ్యక్తులు ఎవరూ అపచారం చేయకూడదన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో అపవిత్రం చేశారన్నారు. దానిపై ఎన్నో పోరాటాలు చేశామని తెలిపారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడేందుకు పాలక మండలి సభ్యులు పనిచేయాలన్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో పనిచేసేవారు హిందువులు మాత్రమే ఉండాలన్నారు. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మిస్తామని తెలిపారు. అదేవిధంగా విదేశాల్లో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ కడతామన్నారు. వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటాడు అక్కడ ఆరోగ్యం బాగుంటుందన్నారు. బ్రహ్మోత్సవానికి వస్తూ తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో ప్రాణదాన కార్యక్రమానికి ప్రారంభించాం. ఆ రోజు ఒకటే ఆలోచించాం, వెనుకబడ్డ ప్రాంతం రాయలసీమ, ఇక్కడ హాస్పిటల్ కూడా సరిగా లేవు. అందుకనే సిమ్స్ను ఆధారంగా చేసుకొని రోయా కానీ, బర్డ్స్ కానీ, సిమ్స్ కానీ, మిగిలిన అన్ని హాస్పిటల్స్ అన్నీ కూడా, చిల్డ్రన్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా చేసి ఈ ప్రాణదానంతో అక్కడ ఉండే భక్తులకు ట్రీట్ చేయడం, ఈ ప్రాంత వాసులకు ట్రీట్ చేయడమే కాకుండా ఇంకా ఎవరైనా డాక్టర్లు ప్రపంచం నుంచి ఎక్కడికి వచ్చినా వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆశీస్సులు తీసుకునే మునుపు ప్రజలకు సేవ చేసి 3-4 రోజులు ఉండి తర్వాత వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకెళ్తే మానవ సేవ, మాధవ సేవ 2 ఉంటాయనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని పెట్టాం. దాన్ని కూడా లాజికల్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ యొక్క 7 కొండలు, ఇది వెంకటేశ్వర స్వామి సొంతం. ఈ 7 కొండల్లో ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు కానీ, లేకపోతే ఈ 7 కొండల్ని కమర్షియలైజ్ చేయడం కానీ ఎక్కడా జరగకూడదు. నేను ఈరోజు పోరాడడం కాదు,
ఒకసారి అసెంబ్లీలో గేమర్గా 7 కొండల్ని 5 కొండలంటే ఎక్కడికి పోయినాయని చెప్పి పెద్ద ఎత్తున పోరాడి అక్కడి నుంచి నేను వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకోవడానికి పాదయాత్రతో కూడా వచ్చి మొక్కులు చెల్లించుకున్నాను. ఎందుకంటే మనలాంటి వాళ్ళు కూడా అంటే ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు కూడా గమ్మునుంటే సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఏదైతే ప్రాణదానాన్ని ఇనాగరేట్ చేసి వచ్చాను, వస్తా ఉంటే 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశాను. నేను ఏ తప్పు చేయలేదు, ప్రజాహితం కోసం పనిచేశాను, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఆలోచించాను. దాని మీద కక్ష కడితే వెంకటేశ్వర ఎక్కడైతే మనం ఆ స్పాట్ కూడా ఇప్పుడు ఉంది అలిపేట దగ్గర ఎంట్రన్స్లోనే. అయితే ఆ రోజు అదొక మిరాకిల్. నేను తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, ప్రాణం విడిచిపెట్టాడు. అక్కడి నుంచి ఒక ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉందని తలుచుకుంటే, నేరుగా పోయి కొట్టిన తర్వాత బస్సులు కారులో అందరం కూడా బ్రతికాం, కానీ ఒక్కొక్కరికి ఒక విధంగా దెబ్బలు తగిలాయి. నేనున్నాను, కృష్ణమూర్తి ఉన్నాడు, గోపాలకృష్ణారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ ఉన్నాం. అంటే వెంకటేశ్వర స్వామి మహిమ ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరైనా కానీ అనుకుంటే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నడూ లేనంత ఆనందంతో నవ్వి నవ్వి కుర్చీలోంచి లేచి మరీ చప్పట్లు కొడుతూ సమర్పడ్డారు. ఆ పక్కనే కూర్చున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నవ్వుతూ ఎన్నోసార్లు లేచి చప్పట్లు కొట్టారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, నారా లోకేష్, పయ్యావుల కేశవ్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వి హాస్యాన్ని ఆస్వాదించిన అద్భుతమైన సన్నివేశం గురువారం ఆవిష్కృతమైంది. విజయవాడలో గత 2 రోజులుగా జరిగిన శాసనసభ మండలి సభ్యుల క్రీడా పోటీల ముగింపు వేడుకలు సాయంత్రం నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, మంత్రి కందుల దుర్గేష్, పలువురు ఎమ్మెల్యేల సాంస్కృతిక హాస్య ప్రదర్శనలు ఉర్రూతలూగించాయి. గంటన్నరకు పైగా ఈ ప్రదర్శనలు సాగగా అంతసేపు చంద్రబాబు సహా అందరూ నవ్వుతూ డైలాగ్కు చప్పట్ల మోత మోగించారు. ఒక్కో ప్రదర్శన ముగిసిన వెంటనే ఎమ్మెల్యేలను పిలిచి వారితో చంద్రబాబు, పవన్, స్పీకర్ ఫోటోలు దిగారు. వయసున్న వరదరాజుల రెడ్డి గారు పాల్గొంటారని మైదానమంతా నవయువకుల్లా కలియదిరుగులు చూస్తారు. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అనే నానుడి అర్థం కావాలంటే ఈ క్రీడ ఉండాలండి. బ్యాడ్మింటన్ డబుల్ ఉమెన్ తదుపరి శ్రావణి శ్రీ గారు, సవిత గారు అందుకోవలసిందిగా కోరుతున్నాం. మిక్స్డ్ డబుల్స్ రన్నర్స్ అఖిల ప్రియ రెడ్డి గారు, జయనాగేశ్వర రెడ్డి గారు త్వరగా రావాలండి. మెన్ అబౌవ్ 60 ఇంద్రనాథ్ గారు. ఫస్ట్ ప్లేస్ టెన్నికాయిడ్ సింగిల్స్ మెన్ శ్రీ వై సత్యకుమార్ గారు. సెకండ్ ప్లేస్ శ్రీ గద్దె రామ్మోహన్ గారు. థర్డ్ ప్లేస్ శ్రీ వంక రవీంద్రనాథ్ గారు. భాజపా హెచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రదర్శించిన అసందర్భ పాటల స్కిట్ అదిరింది. పాట పాడితే కొడుతున్నారన్నా, మా ఆవిడ ఏకంగా తంతోందన్నా అని ఈశ్వరరావు ఎందుకు కొడుతున్నారా అని విజయ్ కుమార్ పండించిన హాస్యం పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో జరిగిన పండుగలు, పెళ్లి, పుట్టినరోజు వేడుకలు, చావు, దినం, భోజనాల వేళ తాను పాట పాడితే కొడుతున్నారని ఈశ్వరరావు చేసిన కామెడీ స్కిట్ సాగుతున్నంతసేపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆపకుండా నవ్వుతూనే ఉన్నారు. పెళ్లికి వెళ్లి విషాద గీతాలు, చావుకు వెళ్లి ఆనంద గీతాలు పాడితే కొట్టకుండా ముద్దిస్తారా అని విజయ్ కుమార్ అనటం, ఈ స్కిట్ కోసం వీళ్ళిద్దరూ ఎంచుకున్న రాలిపోయి పువ్వా నీకు రాగాలెందుకే, లే 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 నా రాజా లాంటి పాటలకు ప్రజా ప్రతినిధులంతా మనసారా నవ్వుకున్నారు. ఈ స్కిట్ ఇంటికి వెళ్ళాక కూడా చాలా కాలం గుర్తొచ్చి నవ్వుకుంటామంటూ పవన్ కళ్యాణ్ అనడం విశేషం.
పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూఢలోకం అనా కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూఢలోకం ఓ కాలరాత్రికి చందమామకు నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేసావు. నువ్వు నన్ను ఎలా తల్లేదు తెలుసా? నువ్వు అక్కడ నువ్వు వచ్చుంటే నాకు ఈ బాధ లేదు కదా. నీతో పాటు నేను తన్నులు తినేవాడిని. ఏటాలుగంట పుట్టినప్పటి నుంచి పెళ్లిలోకి వెళ్ళి పుట్టినప్పటి నుంచి వెనకాల తిరుగుతున్నా. ఎలక్షన్ తిరిగిపోయావే, ఎలక్షన్ కార్పొరేట్ కాంచి నీ ఎమ్మెల్యే అయిన వరకు నీకు అన్ని సాకిరీలు చేశానే. నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలేసావు. నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలేసామన్నా. ఏం పాట పాడేవరా? పాడకూడదు పొట్టి తోసారన్నా. పొట్టి మామూలు తోయలేదురన్నా. ఏడు చేస్తాను నా టైం అన్నా. నా బాగోలేదు రైట్. పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి. నా టైం బాగోలేదు. పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి. నాతో తిరిగిన వాళ్ళు మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారే. నేను అలా ఉండిపోయిన తనులు తింటున్నాను. అంతెందుకు కానీ అన్న మా ఆవిడ ఎలా ఉంటది? నా దగ్గర ఎంత భయంగా ఉంటది? నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది చెప్పు. మా ఆవిడ కూడా కొట్టిందని నన్ను. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు దుర్యోధనుడి ఏకపాత్రాభినయంతో ఆహుతులను మంత్రముగ్ధులను చేశారు. దుర్యోధనుడి గెటప్లో గద పట్టుకుని రఘురామ కనిపించగానే పవన్ కళ్యాణ్, చంద్రబాబు సహా ప్రజాప్రతినిధులంతా చప్పట్లు కొట్టారు. వేదికపై రఘురామ చేసిన డైలాగులకు అంతా ఆశ్చర్యచకితులై చూస్తూ ఉండిపోయారు. ప్రదర్శన ముగిసిన వెంటనే అందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులతో ప్రశంసించారు. రచ్చబండలోనే కాదు, రంగస్థలం పైన రఘురామ అద్దరుగొట్టారని కితాబిచ్చారు. ఆచార్యదేవా ఏమంటివి జాతి నెపమన సోత శుద్ధునికిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని సంభవం ఎట్టిది. అతి దుముక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. కుండలో పుట్టిదివి కదయా, నీదే కులము. అంతేగాక ఈ మా కులగురువైన వశిష్ఠుడు దేవకీ వేషయకు వరసి పుత్రుడు కాడా? ఆయనదే కులము. ఆయన పంచమజాతి కన్యకు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాగణ యందు పరాశరుని, ఆ పరాశరుని పల్లె పడుచైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పితామహి అంబికతో, నా తండ్రిని పితామహి అంబాలికతో, నా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? నాతో చెప్పిందేమయ్యా? భక్తి క్షత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా గురువంశము ఏనాడో కులహీనమైనది. నేను కులము వ్యర్థవాదములు. మంత్రి కందుల దుర్గేష్ పల్నాటి బాలచంద్రుడి వేషధారణలో వేదికపైకి రాగానే సభా ప్రాంగణమంతా నవ్వులతో హోరెత్తింది. దుర్గేష్ కూడా తన గంభీరమైన స్వరంతో డైలాగులు చెబుతూ ఆహుతులను అబ్బురపరిచారు. అదే రణభేరి. ఈ కుమార్తెలికి, ఈ మారణ హోమానికి ఏనాడో
ఎక్కడో నిరాశ్రయంగా సన్యాసించబడి ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరివేయబడిన దుప్పి భాగాల పాటి కారణివిలో ఆరవిల్లి నాగమ్మవనే నిన్ను నలగామరాజనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరిచి చేరదీసి అండ చేసుకుని అమోచ్ఛవతో రందించకపోతే ఇంతటి చరిత్ర ఉండేది కాదే. అఖండ పలనాటి సీమ ఖండ ఖండాలుగా నరకబడి అంతఃకలహాలతో రొమ్ము గుర్తుకుని పోయేది కాదే, రొమ్ము గుర్తుకుని పోయేది కాదు. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ తెదేపా నాయకుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ DRDA అధికారులు జాబ్ మేళాను ప్రారంభించారు. సుమారు 25 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. జిల్లాలోని రాయచోటి, మదనపల్లి, పీలేరు, రాజంపేట, తంబళ్లపల్లి నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున నిరుద్యోగులు హాజరై అవకాశాలు దక్కించుకున్నారు. కార్యక్రమంలో అధికారులు, కళాశాల సిబ్బంది, తెదేపా నాయకులు పాల్గొన్నారు. జాబ్ మేళాకు హాజరైన యువతకు మండిపల్లి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా భోజన వసతి సౌకర్యం కల్పించినట్లు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో మరియు శ్రీ సాయి ఇంజనీరింగ్ కాలేజ్ వారి సహకారంతో ఇక్కడ జాబ్ మేళాను నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఈ మేళాకు సుమారు మన రాయచోటి పరిసర ప్రాంతాలను 10 మండలాల నుంచి, రాయచోటి పట్టణం నుంచి వివిధ విద్యార్థులు హాజరవడం జరిగింది. సుమారు 40 కంపెనీలు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇప్పటికే ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. చక్కగా ఇక్కడ ఉన్న యాజమాన్యం ఈ ఇంటర్వ్యూలను ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం లోపల మన రాయచోటి పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు ఎంతమంది విద్యార్థులకు జాబు వస్తుందో రాదో అనేది నాకు కూడా టెన్షన్గా ఉంది. చాలామంది సక్సెస్ఫుల్గా వాళ్ళ ఇంటర్వ్యూని క్రాక్ చేసి మంచిగా ఉత్తీర్ణులై జాబును సాధిస్తారని కోరుకుంటూ, అలాగే మన మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలాంటి రాబోయే రోజుల్లో చక్కగా 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఈ జాబ్ మేళాలను కండక్ట్ చేసుకొని మాకు ఉన్న పరిచయాలతో కానీ దాంతోపాటు గవర్నమెంట్ వారి సహకారంతో కానీ చాలా కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి చంద్రబాబు గారి నాయకత్వంలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాయచోటి పట్టణంలో మన పరిసర ప్రాంత 10 మండలాలకి ఎంతో కొంత నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా తీర్చేదానికి మా శక్తిల వంచన లేకుండా కృషి చేస్తామని కోరుకుంటూ బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టు అంశంపై రాష్ట్ర ఎంపీలు సవరణ కోరాలని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సిపిఐ నేత రామకృష్ణ, సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మరియు వివిధ పార్టీల నాయకులు రాష్ట్ర స్థితిగతులపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా ఇటీవల రాష్ట్ర పర్యటన సందర్భంగా ఏపీకి 7 మాసాల కాలంలో 3 లక్షల కోట్లు ఇచ్చామని ప్రకటించారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోవటం, అప్పుల కోసం తరచూ కేంద్రం దగ్గరికి వెళ్లటం ఏమిటని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ఆనకట్ట ఎత్తు తగ్గించే చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అమరావతికి కేంద్రం ఒక్క గ్రాంట్ కూడా ప్రకటించకుండా వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, హడ్కో రుణాలు మాత్రం రాష్ట్రం నెత్తిన మోపుతున్నారని రామకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు సంస్థని ప్రైవేట్ పరం చేసే ప్రక్రియ ఎక్కడా ఆగినట్లు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉందని, డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి పదే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. మాకేమీ అభ్యంతరం లేదు, ఎందుకంటే అక్కడ ఇక్కడ ఎన్డీఏ సర్కార్ ఉన్నమాట వాస్తవం. కానీ అందుకు తగినట్టుగా మన రాష్ట్రానికి ఏమైనా మేలు జరిగింది అనే విషయంలో నిష్పాక్షికంగా దీనిపైన చర్చ జరగాలని చెప్పి మేము కోరుతాము. ఎందుకంటే ఇటీవలనే మన రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వచ్చారు. మన సెంట్రల్ క్యాబినెట్లో ఆయన 2వ స్థానంలో ఉన్న వ్యక్తి. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, 7 మాసాల కాలంలో ఎక్కడా లేనట్లుగా ఆంధ్ర రాష్ట్రానికి 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని చెప్పారు. మరి నిజంగా 7 మాసాల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం వారు అందజేస్తే, ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేకపోతూ ఉంది. ప్రతిదానికి అప్పుల కోసం పోతూ ఉన్నారు. మళ్ళీ కూడా ఇప్పుడు అప్పుల కోసం ఢిల్లీలో
మన ఆర్థిక మంత్రి మన 2 రోజుల పాటు ఉండొచ్చాడు. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రాన్ని ఒకవైపు అప్పుల పాలు చేస్తూ మరోవైపు ఇతోధికంగా ఆర్థిక సహాయం అందజేస్తూ ఉన్నామని చెప్పి కేంద్ర మంత్రులే చెప్తా ఉంటే దానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వాస్తవాలు వెలుగులోకి తేవాలి. ఎందుకంటే ఇవాళ మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు పోలవరం ప్రాజెక్టు విషయంలో వారు క్లియర్గా ఫైనాన్స్ బిల్లోనే పెట్టారు. దాని ఎత్తు తగ్గించడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విభజన బిల్లులో పొందుపరిచిన విధంగా జాతీయ ప్రాజెక్టుగా దానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా దాన్ని తగ్గించడానికి ఈ రకంగా వాళ్ళు ఈ కార్యక్రమాలు చేపట్టడాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి మన రాష్ట్ర ప్రయోజనాలు పెద్ద ఎత్తున దెబ్బతింటాయని చెప్పి కూడా మేము స్పష్టం చేస్తాం. అందుకోసం 150 అడుగుల ఎత్తులో నిర్మించడం ద్వారా 194 టీఎంసీల నీరు నిల్వ చేయడం ద్వారా 960 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడానికి అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు అదేవిధంగా సెంట్రల్ డెల్టాకు కూడా నీరు అందించడానికి ఈ ప్రాజెక్టును నిర్మించాలి. అట్లు కాకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన ఇష్టానుసారం వారు ఎత్తు తగ్గిస్తూ ఉంటే ఏమాత్రం కూడా మాట్లాడకుండా ఇవాళ మన రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు అక్కడ ఉన్నారంటే మన అక్కడ కూటమి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వారు మాట్లాడకుండా మొద్దు బొమ్మల మాదిరి ఉంటే మాత్రం చరిత్ర క్షమించదు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉంది. పేదలకు ఆగిన టిట్కో ఇళ్లు, స్థలాలు, పట్టాలు వెంటనే పంపిణీ చేయాలని 28న ధర్నా చేపట్టనున్నట్లు సిపిఐఎం నాయకులు ప్రకటించారు. సిపిఐ నాయకులు దొనిపూడి కాశీనాథ్ విలేకరులతో మాట్లాడుతూ లబ్ధిదారులు ఇళ్ల కోసం చెల్లించిన మొత్తంలో సగం మాత్రమే వెనక్కి ఇస్తామనటం మంచిది కాదన్నారు. పూర్తి మొత్తమన్నా వెనక్కి ఇవ్వాలి లేదా ఇళ్లన్నా కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 28వ తేదీ చెలో కలెక్టరేట్ కార్యాలయం కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 8 మాసాలైంది. పెండింగ్ సమస్యలు అనేకం పరిష్కారం అవుతాయి అని చెప్పినటువంటిది ఏ ఒక్కటే కూడా పరిష్కారం కాలా. ఇస్తానన్నటువంటి వాగ్దానాలు తొంగలో దొక్కి సూపర్ 6లున్నో ఆ 6లు ఈ 6లు అని చెప్పినటువంటివి ఏ 6లో ఏ ఒకటే కూడా నెరవేరినటువంటి దాఖలాలు కనపడటంలా. అందుకని ప్రజల సమస్యలు అనేకం అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అని చెప్పనే పద్ధతుల్లో మేమున్నాం మీకు ఎందుకని చెప్పినటువంటి పెద్దలు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పని ముద్దు పేరు పెట్టుకున్నటువంటి పెద్దలకి సమస్యలు మాత్రం కనపట్లా. వాళ్ళకి కనపడుతుందల్లా ఒకటే గతం గతం గతం. ఈ నామజపం ఎన్నాళ్ళు చేస్తారని చెప్పనేటువంటిది మేము అడుగుతున్నాం. నీ ఉన్న 5 ఏళ్ళు గతం 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 అని చెప్పనేటువంటి నామజపం చేస్తూ కాలయాపన చేయటానికి కాదు మీకు ప్రజల అధికారాన్ని ఇచ్చింది. మీ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. గతంలో రోచిపోయాం, కనీసం ఇప్పుడైనా వెలుగులోకి వస్తాం. అది ప్రజల ఆకాంక్ష, ఆశ. ఆ ఆకాంక్షల్ని ఆశల్ని తొంగలో దొక్కేదానికి ప్రయత్నం చేయటం మంచిది కాదని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తేదల్చాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తేదల్చాం. టిట్కో ఇళ్ళు దాదాపుగా వేల సంఖ్యలో ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. అది వాంబే కాలనీ, కబేళా ఏరియా కావచ్చు, సింగనగర్ ప్రాంతం కావచ్చు, అక్కడ కట్టినటువంటి షానగర్ అని చెప్పనేటువంటి పేరుతో జక్కంపూడి టిట్కో ఇళ్ళు కావచ్చు. ఏ ఇళ్ళు కూడా పడావుగా పడి దొంగల బారిన పడి గంజాయి మోకల బారిన పడి ఇళ్ళు పాడైపోయినాయి తప్ప ఎక్కడా కూడా ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా పోయినాయి తప్ప వాళ్ళలోకి గృహప్రవేశం ఆ ఇళ్ళు కేటాయించింది కానీ చేయించింది కానీ లేదు. ఇప్పుడైనా కట్టినటువంటి లబ్ధారులు అడుగుతూ ఉన్నారు. మేము సగం ఇస్తామని చెప్తా ఉంది ఈ ప్రభుత్వం.
అంటే మిగిలిన సగం ఎవడేస్తాడని అడుగుతున్నాం. అమరావతి రాజధాని భూ సమీకరణలో భాగస్వాములైన రైతులకు వ్యక్తిగత స్థలాల మంజూరు ప్రారంభమైంది. విజయవాడ సిఆర్డీఏ కార్యాలయంలో కమిషనర్ కన్నబాబు మొట్టమొదటి విడతగా పెనుమాక గ్రామస్తులైన 510 మంది రైతులను ఆహ్వానించి వారితో సంభాషించారు. నిర్దేశిత ప్రాంతాల్లో లాటరీ విధానంలో రైతుల పేర్లను ప్లాట్ల సంఖ్యతో జోడిస్తూ ఆ సమాచారం వారికి SMS ద్వారా నిర్ధారిస్తూ సంబంధిత పత్రాలు, మ్యాప్ పత్రాలను హక్కుదారులకు అందజేశారు. వెయిట్ చేసిన ప్రక్రియ ఇది అందరికీ. దాదాపుగా ఒక 6 months బ్యాక్ పెనుమాక విలేజెస్తో మాట్లాడినప్పుడు చాలామంది ఎక్స్ప్రెస్ చేసింది మిగతా అన్ని ఊర్లకి కూడా లాటరీ రిటర్నబుల్ ప్లాట్స్ చేసి జరుగుతున్నాయి, కానీ పెనుమాకలో ఎక్స్పీరియట్ చేయమని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మనము దాదాపుగా జనవరిలో డ్రాఫ్ట్ పబ్లిష్ చేశాము. సజెషన్స్ తీసుకున్న తర్వాత ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ మంచి రిటర్నబుల్ ప్లాట్లు వచ్చేటట్టుగా మన ప్లానింగ్ వింగ్ అండ్ ల్యాండ్స్ వింగ్ అందరూ కూడా మంచి లేఅవుట్ డిజైన్ చేశారు. సో దాని కాన్సిక్వెన్స్ ఈరోజు మన లాటరీ. ఈరోజు లాటరీ అయిపోయిన తర్వాత మీకు ప్రతి ఒక్క రైతుని కూడా ఒక హెల్ప్ డెస్క్కి ట్యాగ్ చేయడం జరిగింది. సో మీకు ఇక్కడ కౌంటర్ 1 నుంచి కౌంటర్ 7 కౌంటర్స్ మనం పెట్టడం జరిగింది. వెనకాల హెల్ప్ డెస్క్ కూడా ఉంది. లాటరీ అయిపోయిన తర్వాత మీకు LPOC ల్యాండ్ పూలింగ్ ఓనర్షిప్ సర్టిఫికేట్ మీకు ఇక్కడ ప్రిలిమినరీగా అందించడం జరుగుతుంది. అది మీ కౌంటర్స్ దగ్గర ఇవ్వడం జరుగుతుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో రైతుల్ని కౌంటర్స్కి అటాచ్ చేసాం మనము. తద్వారా మీరు ఏ కౌంటర్లో అయితే LPOC తీసుకోవాలో మీ పేరు అక్కడ బోర్డులో ఉంటుందో ఆ కౌంటర్కి వెళ్ళి మీరు మీ LPOCని పొందగలుగుతారు. ఈ లాటరీ ప్రక్రియ ముందు ట్రయల్స్ వేయడం జరుగుతుంది. సో ట్రయల్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్లో నిర్వహించనున్న అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమం పోస్టర్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్వితో కలిసి ఆవిష్కరించారు. ఏప్రిల్ 4 నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరగనున్న అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి వారి కళాఖండాలను ప్రదర్శించి విక్రయించడానికి కళాభిమానులతో ప్రత్యక్ష సంభాషణకు అవకాశం కల్పిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ప్రత్యేకమైన కళా ఉత్సవం ఆంధ్రప్రదేశ్లోని కళాకారులందరికీ ఒక ఆశా కిరణంలా నిలుస్తుందని చెప్పారు. ప్రతిభావంతులైన కళాకారులు వారి కళను ప్రదర్శించడానికి, గుర్తింపు పొందడానికి ఒక వేదికను అందించడంలో తన పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ అమరావతి చిత్రకళ వీధి అనేది ఇది కేవలం ఒక కళా ప్రదర్శన మాత్రమే కాదు, మన రాష్ట్రంలోని మరియు దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులకు చాలా వారి వర్క్ని, వారి కళను చూపించుకునే అరుదైన అవకాశం అది. మన రాష్ట్రంలో ఎన్నో ప్రతిభావంతులైన కళాకారులు ఎందరో ఉన్నారో వాటికి సరైన గుర్తింపు, ప్రోత్సాహం లేదు, వారికి దొరకట్లేదు. పద్మశ్రీ అవార్డు పొందిన గొప్ప కళాకారులు కూడా సరైన వేదిక లేక తమ ప్రతిభని చూపలేకపోయారు. కానీ అమరావతి చిత్రకళా వీధి ద్వారా వారు తమ కళని ప్రదర్శించుకునే అవకాశం ఈ రకంగా కలుగుతుంది. ఈ కార్యక్రమం ప్రత్యేకించి కర్ణాటకలోని బెంగళూరులో చిత్రసంతి అనే ఆదర్శంగా తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ని కళాకారుల కేంద్రంగా మారుస్తుందనే లక్ష్యంతో ఈ రోజున టూరిజం శాఖ అమాచల్తో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మన రాష్ట్రపు కలంకారీ, చెరియల్ పెయింటింగ్స్ లాంటి సాంప్రదాయ చిత్రలేఖనాల నుంచి ఆధునిక డిజిటల్ కళల వరకు ప్రతి కళాకారుడికి ఇక్కడ ప్రోత్సాహం లభిస్తుంది. కళలు మన సంస్కృతికి మూల ప్రాణాలు. ఈ ప్రదర్శనలో కళాకారులకి ఆదరణ ఇచ్చేలాగా, ప్రజలకి కళలో ఆసక్తిని పెంచేలాగా ఉంటుంది. ఇది ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సింది మనస్ఫూర్తిగా అందరినీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వ వ్యయం తగ్గింపుపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఇటీవల విద్యాశాఖలోని ఉద్యోగాల్లో భారీగా కోతలు విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా విద్యాశాఖని మూసివేశారు. ఈ ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. వైట్ హౌస్ లో పాఠశాల విద్యార్థులతో నిర్వహించిన ఓ ప్రత్యేకమైన కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. అనంతరం విద్యాశాఖ మూసివేత ఆర్డర్లపై ఆయన సంతకం చేశారు. Education very simply back to the states where it belongs, and this is a very popular thing to do, but much more importantly, it's a common sense thing to do, and it's going to work. Absolutely, it's going to work, and I can tell you from dealing with the governors and others in the state, they want it so badly. They want to take their children back and really teach their children individually. Probably the cost will be half, and the education will be maybe many times better. So
we look forward to this. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.